హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. ఇవాళ సండే కదండి. సో ఇంకా మార్నింగ్ లేసాను అనమాట. పొద్దునే ఇంకా సండే అయినా కూడా వేయాల్సిందే కదా. మా ఆడవాళ్ళకైతే రెస్టే ఉండదనమాట. ఇంకా మార్నింగ్ అయితే లేసేస్తాను. ఇంకైతే చర్చికి అయితే వంటలు చేసేద్దామని చకాచకాని ఇలా చేసేస్తాను అనమాట. ఇవాళ అయితే మా వారు లేచే కొందికి నేనే తొందరగా చేసేస్తాను అనమాట. అయితే మునక్కాయ మామిడికాయ వేసి సాంబార్ చేశానండి. ఇంకా నైట్ అయితే మా వారు చెప్పారు ఇంకా బయట వెళ్ళాలి అనేసి. అందుకని పొద్దునే లేసేసి ఇలా అయితే వంటలు చేసేస్తాను. సో ఆలు బీన్స్ వేసి కర్రీలాగా చేస్తాను. ఇంకా వైట్ రైస్ అనమాట. అయితే బయట అయితే ఎక్కడంటే పుత్తూరుకు వెళ్తున్నామండి. ఇంకా మా వారైతే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కారు తీసుకొని ఇలా అయితే కారులో వెళ్దామనేసి ఇంకా అందరం మాట్లాడుకొని ఇలా అయితే కారులో వెళ్ళాము. తను అయితే మా తమ్ముడు అనమాట. ఇంకా మా తోడుకోడలు కూతురు ఇంకా పిల్లలు ఇంకా మా వారు మేమందరం ఇలా వెళ్ళామన్నమాట. కార్లో అయితే అలా కబుర్లు మాట్లాడుకుంటూ పుత్తూరుకి అయితే వెళ్తున్నాం అనమాట. అయితే ఈ వారం అంతా అసలు బయట ఎక్కువ తిరిగేస్తాను అనమాట. నేను ఎక్కువగా మామూలుగా తిరగను అనమాట. బయట ఎక్కడ తిరుపతిలోనే ఉంటాను కానీ ఏ ఊరు ఎక్కడని కూడా తెలియదు అనమాట నాకైతే. సో ఇంకైతే పుత్తూరుకి అయితే ఇలా వచ్చేస్తాం అనమాట. ఈ అమ్మాయి అయితే మా వారి చెల్లెలు అనమాట. ఇక చూడండి మా వారు మీసాలు గడ్డాలు తీసేస్తారు. అయితే మేము ఎందుకు వచ్చామంటే మా వారికి చిన్నాయనకి దినాలన్నమాట. సో అందుకనేసి పుత్తూరుకి అయితే వచ్చామన్నమాట. దినాలు చూసుకొని వెళ్దామని. అయితే కార్యక్రమం అంతా జరుగుతూ ఉందన్నమాట ఇక్కడైతే. సో అలాగే మనం చూపించాలి కదా. సో అందుకని వీడియో అయితే ఇలా తీసేస్తారనమాట. ఇక్కడైతే కోతులు కూడా ఎక్కువ ఉన్నాయండి. నాకైతే కోతి పిల్లలైతే చాలా ఇష్టం అనమాట. సో ఇంకైతే వీడియో తీస్తుంటే పెద్ద కోతి ఒకటి ఉందన్నమాట. అదైతే నా దగ్గరకు వచ్చేసింది. అమ్మో భయపడిపోయాను. ఇంకా మా వారైతే నీకు జంతువులు చూసి ఒక సరదా అనమాట అంట.